హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పార్టీ వేర్ లుక్తో కనిపించే విధంగా శారీ పిన్నును ఎలా మేక్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను బిగ్ సైజులో శారీ పిన్ అనేది తీసుకున్నాను. అలాగే థ్రెడ్ వచ్చేసి 25 రౌండ్స్ అలా తీసుకున్నానండి. ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీరు B7000 గమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే గమ్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలండి. దాని తర్వాత అది థ్రెడ్కి అతికించుకోవాలి. నెక్స్ట్ అది డ్రై అయిన తర్వాతనే మనము ఇక్కడ అనేది చుట్టుకోవాలి. డ్రై కాకముందే చుట్టుకుంటే తొందరగా ఊడిపోతుంది, అంత మెస్సీగా అవుతుందండి. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఎలా పట్టుకొని ఎలా చుట్టుకుంటున్నానో. కొంచెం నిదానంగా చుట్టుకోవాలండి, ఎందుకంటే మనము నీట్గా చుట్టుకుంటేనే ఫినిషింగ్ అండ్ డిజైన్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు నీట్గా ఎలా చుట్టుకుంటున్నానో. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మరొక 10 మందికి వీడియో అనేది వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు కదా, అలా సపోర్ట్ చేయండి. బల్క్ అడ్రస్ కూడా మనం తీసుకుంటాము. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, మీరు నిదానంగా చుట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు బిగినర్స్కి అయితే కొంచెం జాగ్రత్తగా చుట్టుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా రాదు, జారుతూ ఉంటుంది థ్రెడ్ అనేది. ఇక్కడైతే మనము ఇలాగా చుట్టుకున్న తర్వాత చివరిలో అయితే థ్రెడ్ కొంచెం గమ్ ఎక్కువనే పెట్టుకొని థ్రెడ్ అనేది అక్కడ స్టిక్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడైతే నేను పార్టీ వేర్ లుక్తో కనిపించే విధంగా అయితే డిజైన్ అయితే మేక్ చేస్తున్నాను. సింపుల్గానే ఉంటుంది కానీ పార్టీ వేర్ లుక్ కనిపిస్తుందండి. ఇక్కడైతే మనము గమ్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలండి, అది కొంచెం డ్రై అయిన తర్వాతనైతే నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే గమ్ అనేది కొంచెం ఇట్లా మెస్సీగా ఉంటుంది, కాకపోతే డ్రై అయిన తర్వాత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే చివరి వరకు చూడండి, ఎంత బాగా వచ్చిందో మీరే చెప్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను వైట్ స్టోన్ అనేది ఇలాగా రౌండ్గా మేక్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వైట్ స్టోన్ అనేది తీసుకుంటున్నాను. అలాగే థ్రెడ్ అనేది బ్లూ కలర్లో తీసుకున్నానండి, లైట్ బ్లూ కలర్లో. ఇలాగా మేక్ చేస్తున్నాను. ఇది శారీ పైన కండి కస్టమైజేషన్ అండి. ఇది కస్టమర్ అనేది ఆర్డర్ చేశారు, ఒక పిక్ పెట్టి ఆ విధంగా చేయమని చెప్పారు. సో ఇక్కడైతే మనము సింపుల్గా అండ్ పార్టీ వేర్ లుక్తో కనిపించే విధంగా డిజైన్ అనేది మేక్ చేస్తున్నాము. ఇక్కడైతే మనము ఇక్కడ ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. 6K ఐ షేప్ కుందన్స్ పింక్ కలర్లో తీసుకున్నానండి. అలాగే ఇటు సైడ్ కూడా అలాగనే పెట్టుకోవాలి. అలాగే మన ఛానల్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఎలాగా ఇవ్వాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తున్నాయి. చూడని వాళ్ళైతే ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి. అలాగే మీకు ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, అక్కడ మనము ప్రైస్ అనేది చేస్తాము. అలాగే కలర్ కస్టమైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. బల్క్ అడ్రస్ కూడా మనం తీసుకుంటామండి. చాలా రీజనబుల్గా ఉంటుందండి ప్రైస్ అనేది, ఒకసారి మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. అలాగే ఇప్పుడు క్రంచీ బౌల్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తున్నారండి, అది కూడా మేము ఆర్డర్ తీసుకుంటామండి. మీకు నచ్చిన కలర్ అయితే అవైలబుల్ ఉంది, మీరు ఒక పిక్ పెట్టి ఆ విధంగా చేయమని చెప్పినా కానీ చేసిస్తాము. ఏ డిజైన్ అయినా కానీ అవైలబుల్ ఉంది, కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే మిడిల్లో అయితే ఇలాగా ఫ్లవర్ షేపు లాగా పెట్టుకున్నాను. ఇక్కడైతే మనము మిడిల్లో అయితే 3mm రౌండ్ షేప్ కుందన్ అనేది వైట్ కలర్లో తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. మీకు ఈ శారీ పిన్ కావాలంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, అక్కడ నేనైతే ప్రైస్ అనేది చెప్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా